నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వైద్య ఆరోగ్య విధానంపై ప్రత్యేక కసరత్తు. పరిగిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ప్రారంభించిన హరీష్ రావు. కృత్రిమ కొరత సృష్టిస్తున్న పెట్రోల్ బంకు డీలర్లు, నిద్రపోతున్న సివిల్ సప్లై యంత్రాంగం. మ్యూజియంను సందర్శించిన గవర్నర్. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న తమిళిసై. రాజ్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ నిరసన. రేణుకా చౌదరి ఎస్ఐ కాలర్ పట్టుకోవడంతో ఉద్రిక్తత. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య ఆరోగ్య విధానంపై ప్రత్యేక కసరత్తు చేశామని మంత్రి హరీష్ రావు అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఆయన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ప్రారంభించారు. ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కోరిక మేరకు జిల్లా కేంద్రంలో 50 పడకల ఆయుష్ ఆసుపత్రిని మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఓం నమో ధ్రువంతే రాజావృణో ధ్రువంతే బృహస్పతి ధ్రువంత ఇంద్రష్టదాష్టంధరదం సుముహూర్తకాలే సావధాన శుభగ్నే సావధాన. కష్టపడి చదవండి, తల వంచి చదవండి. ఒక్క నెల 2 నెలలు మీ యొక్క తాత్కాలికమైనటువంటి ఆనందాలకు దూరంగా ఉండండి. జీవితం అంతా ఆనందమయంగా గడపండి. ఈ 2-3 నెలలు కూడా ఆ ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్లు, రీల్లు, ఇంకేమేమి ఉంటాయి, పబ్జీ గేమ్స్, ఇవన్నీ బంద్ పెట్టి కొద్దిగా మీరు చదువుకోవాలి. తల దించి దించిన తల ఎత్తకుండా మీరు చదివితే జీవితం అంతా తలెత్తుకొని బతకగలుగుతారు. మీరు ఆనందంగా ఉండగలుగుతారు. పేరు విశ్వరావు. సువర్ణ, నెక్స్ట్ వన్ రమాదేవి, సువర్ణ, జ్యోతి, శ్రీరామ్, విష్ణు, సంధ్య, మౌనిక, రాధిక, దీక్ష. నిన్న మా సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామం ఒక యాదవుల అబ్బాయి అఖిల్, డబ్బులు లేవు, పేదవాడు, ప్రభుత్వ పాఠశాలలో కొండపాక ఊళ్ళో చదువుకున్నాడు, సిద్దిపేటలో చదువుకున్నాడు. సివిల్ సర్వీసెస్ కోచింగ్ పోలే. వాళ్ళ నాన్న ఆర్ఎంపీ డాక్టర్, చిన్న రేకుల షెడ్ ఇంట్లో ఉంటాడు. కానీ కష్టపడిండు, చదివిండు సివిల్ సర్వీసెస్ లో ర్యాంక్ పొంది ఇవాళ ఒక IAS, ఒక IPS ఆఫీసర్ కాబోతా ఉన్నాడు అబ్బాయి. అంటే జీవితంలో పట్టుబడితే కానిదంటూ ఏమీ లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అందులో మీరు కొంచెం క్రమశిక్షణతో జాగ్రత్తగా మీరు చదవగలిగితే అద్భుతమైనటువంటి భవిష్యత్తు మీదే. అంటే చిత్తశుద్ధితో మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే మీ లక్ష్యం మీకు సిద్ధిస్తుంది. లక్ష్యం సిద్ధించాలంటే చిత్తశుద్ధితో మనం ప్రయత్నం చేయాలి. మీరు ప్రణాళికాబద్ధంగా చదువుకోగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు సాధించవచ్చు. రాష్ట్ర స్థాయి ఉద్యోగాలే కాకుండా రేపు జాతీయ స్థాయి ఉద్యోగాలు కూడా పడతాయి. మిలిటరీ కానీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, సిఆర్పిఎఫ్ కానీ రకరకాలుగా అవకాశాలు దొరుకుతాయి. మరి మనం అన్నిటికీ కూడా ప్రిపేర్ కావాలి. ఈ కోచింగ్ అనేది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు ఇతర ఉద్యోగాలకు కూడా మీకు ఉపయోగపడుతుంది. ఈ స్టడీ మెటీరియల్ అనేది అన్ని ఉద్యోగాలకు కూడా మీకు ఉపయోగపడుతుంది. సో మీరు దాన్ని మంచిగా చదువుకొని బాగా ప్రిపేర్ అయితే అద్భుతమైన అవకాశం ఉంటుంది. నాకు చాలా సంతోషం. పురుషులు ఎంతమంది ఉన్నారో మహిళలు కూడా అంతమంది కనబడుతున్నారు. 50% కనబడుతున్నారు.
మీరు అదృష్టవంతులు. ఇంతకుముందు పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ లేదు, కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 33% రిజర్వేషన్ మహిళల కోసం తీసుకొచ్చారు. అంటే మీరు 33 ఉండడానికి లేదు, జనరల్లో రావచ్చు, ఈ 33 వాళ్ళ పక్క అంటే 50 దాకా కూడా పోవచ్చు, 60 దాకా కూడా పోవచ్చు. 33 ఏమో 100% ఉమెనే. పోటీ పెడితే జనరల్ కూడా కొట్టుకురావచ్చు, అంటే 50% దాకా కూడా పోయే అవకాశం మీకు ఉంటుంది. సో మనం కూడా మరి కష్టపడి చదవాలి, మీరు కూడా కాంపిటీషన్. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా డీలర్లు పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరతను కృత్రిమ కొరతగా సృష్టిస్తున్నారు. డీడీలు కట్టినా ఇంకా బంకుల్లోకి డీజిల్ సప్లై కాలేదని చెప్పి వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటికైనా సివిల్ సప్లై అధికారులు స్పందించి బంకుల్లో డీజిల్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గవర్నర్ తమిళిసై హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంని సందర్శించారు. అక్కడ నిర్వహించిన రాష్ట్రీయ యువక్ పరిషత్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలలో ఆమె పాల్గొన్నారు. मैडम ये ऐसा ये नॉन पॉलिटिकल राजनीतिक संगठन है. Prime Minister, because recently if you would have seen the Padma Shri awardees, the government is picking up the most unheard voices from different nooks and corners. Previously, Padma Shri awards will be given to the celebrities, and now you can see the tribals, the downtrodden people who are serving the nature, who are serving the downtrodden people, who are in the villages, whose names were unknown previously. So, when picking up such people, so it is a great job by the Rashtriya Yuva Parishad, and I really appreciate your service. And I am very, as the previous speaker said, it is a half-century old organization, and really it's a great pleasure to attend this program. And what all the difficulties I faced during my travel. Yesterday I went to Chennai, and from there I traveled here, and again I have to travel. Everything vanished when I knew about this organization and the service activity of the organization. I congratulate each and every one of you who are involved in the social service activity, and a great salute to you. Thank you so much. Thank you very much, Madam Ji, for the motivational, inspirational, kind and humble words of wisdom. आशीर्वचन के लिए बहुत-बहुत धन्यवाद. मोहन जी महाराज की प्रतिमा जो हमारी इमली वन में स्थापित है, और पहली प्रतिमा स्मृति चिन्ह के रूप में 2002 में दी गई थी. अब मैडम जी ये आपकी सूचना के लिए है कि ये 1000th स्मृति चिन्ह है. आपको जो दिया जा रहा है वो 1000वां स्मृति चिन्ह प्रदान किया जा रहा है. बहुत बहुत धन्यवाद स्वीकृत करने के लिए हमारी ओर से स्मृति चिन्ह. निवेदन है कि कृपया पुष्पगुच्छ से కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి పంజాగుట్ట సబ్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర కాలర్ పట్టుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకి ఈడీ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్భవన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులపై రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా పోలీసులు ఆమెని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మహిళా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చలో రాజభవన్ గతంలో ఎప్పుడు ఏ విధంగా విజయం హైదరాబాద్ పోలీసుల మధ్య కలిసిన వాతావరణంలో
పోలీసుల చొక్కా పట్టుకొని రేణుకా చౌదరి ఆమెను చేతులు రెండు చేతులు పట్టుకొని లాక్కుపెట్టి పోలీసుల చొక్కా పట్టుకొని రేణుకా చౌదరి మహిళ కానిస్టేబుల్స్ చుట్టుముట్టి అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో రాహుల్ సోనియాకు ఈడీ నోటీసులు ఇస్తే ఈ లొల్లి ఏంది అని బీజేపీ సీనియర్ నేత తమిళనాడు ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ కేసు కొత్తగా పెట్టింది కాదు, ఇది 12 ఏళ్ల నాటి కేసు అని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చెలో ప్రగతి భవన్ అంటే ముందే ఆపేస్తారు, చెలో రాజ్ భవన్ అంటే పోండి అని వదిలేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా, నిరంకుశ రాజ్యమా అని పొంగులేటి ఆగ్రహించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిన్న ఇచ్చినటువంటి పిలుపు చలో రాజ్భవన్ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు నేషనల్ హెరాల్డ్ కేసు మీద విచారిస్తూ రాహుల్ గాంధీని అదేవిధంగా సోనియా గాంధీ గారికి నోటీసులు ఇవ్వటం 3-4 రోజుల నుంచి ఈ క్వశ్చన్స్ ప్రశ్నల పరంపర జరుగుతున్న తదనంతరం మొత్తం మీద దేశవ్యాప్తంగా ఢిల్లీలో ఇక్కడ హైదరాబాద్లో అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ శ్రేణులు ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని ప్రవర్తించడం ఇది రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఖైరతాబాద్ దగ్గర జరిగిన ఇన్సిడెంటు చలో రాజ్భవన్ సంఘటనలో ఇది ప్రభుత్వం మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే దీన్ని బట్టి భారతీయ జనతా పార్టీ ఎదుగుదల చూసి వణికి పుట్టి వాళ్ళకి తెలిసే జరిగిందా, దీని మీద సమగ్ర దర్యాప్తు న్యాయ విచారణ జరగాల, దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలా, తక్షణం ఎంత పెద్ద నాయకులైనా బీసీసీ ప్రెసిడెంట్ ఉన్నా ఎవరిపైనా తక్షణం అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయాలా. దీని మీద చట్టానికి గౌరవించకుండా మా గతంలో మరి గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు, హోంమంత్రి అమిత్ షా గారు ఉన్నప్పుడు వాళ్ళకి చట్టానికి సహకరించారు. 10 గంటల పైన ఆ రోజు సిట్టు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కన్నిటి జవాబు చెప్పారు. ఈ రకంగా లక్షల మందితో రోడ్ల మీద రావాలంటే పెద్ద పని కాదు భారతీయ జనతా పార్టీకి. ఇంకా సిగ్గు లేకుండా మరి కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారో తెలియదు కానీ ఏదో బీజేపీ వాళ్ళు జ్వరపడి విధ్వంసం ఇచ్చారంటే కనీసం మానవత్వం లేని మాటలు, ఇలాంటి సిగ్గులేని సిగ్గుమాలిన మాటలతో మీ ఉనికిని చాటుకుంటే కాంగ్రెస్ పార్టీ రోజు రోజు మొత్తం ఉనికిపోయే నావలెక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎగ్జిస్టెన్స్ కొరకు ఇట్లా విధ్వంసాలు సృష్టించడం తీవ్రంగా గర్హిస్తూ ఖండిస్తూ చట్టపరంగా రాజ్యాంగపరంగా గవర్నర్ గారు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలా, ప్రభుత్వం తీసుకోవాలా, డీజీపీ గారు కూడా దీన్ని కఠినంగా ఇలాంటి చర్యలను అణిచివేయాలని చెప్పి సందర్భంగా మరి ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలతో కేవలం జనంలో అట్రాక్షన్ కొరకు మరి ఆరిపోతున్న దీపం లాంటి కాంగ్రెస్ పార్టీ ఏదో ఇట్లాంటి సంఘటనలతో వార్తల్లో రావడం కొరకు మరి పీసీసీ ప్రెసిడెంట్ బృందం అంతా చేస్తున్న పనులు తీవ్రంగా గర్హిస్తున్నాం, ఖండిస్తున్నాం. కబడ్దారని చెప్తున్న ఇట్లాంటి మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ ఒక నిబద్ధత గల పార్టీ కాబట్టే నాలాంటి కరుడు కట్టిన కాంగ్రెస్ వాది దేశం కొరకు దేశీయంగా ఇలా భారతీయ జనతా పార్టీలో 3.5-4 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. మీరు ఇప్పటికే మీ ప్రభ కోల్పోతున్నారు. మరి ఎగ్జిస్టెన్స్ కొరకు ఇలాంటి విధ్వంసకత చేసి మరి ఆర్టీసీ బస్సులు అన్ని రకాల చేసి కామన్ మ్యాన్ ఏం చేశారు? మీరు మళ్ళీ బీజేపీ మీద బ్లేమ్ చేయటం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. సమగ్ర దర్యాప్తు సిట్టింగ్ జడ్జితో చేయాలని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్మక్కై మరి చేసిందని అనుకోవాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎదుగుదల చూసి ఓరవలేక మరి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ హైదరాబాద్లో జరుగుతుందని వాళ్ళందరికీ వణుకు పుట్టి ముందస్తుగా ఇలాంటి కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు గ్రామ సాంస్కృతిక సాంప్రదాయ పద్ధతిలో బోనాలు నిర్వహించుకోవడం గ్రామ కీర్తి ప్రతిష్టలు పెంపొందిస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. అంతర్గాం మండలం గోలివాడలో గ్రామ దేవత పోచమ్మ తల్లి తిరుగువారం బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆముల నారాయణ, ఎంపీపీ దుర్గం విజయ, సర్పంచ్ ధర్ని రాజేష్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇచ్చినారు. ఇక్కడ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, వార్డు మెంబర్లు కానీ, మాజీ సర్పంచ్లు కానీ అందరూ కూడా కలిసిమెలిసి గోలివాడలో ఉండేటువంటి సంస్కృతి ఉన్నది. ఆ సంస్కృతి సంప్రదాయాలను కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, చిన్న పెద్ద తేడా లేకుండా ఇదే విధంగా జాతర జరుపుకునేటువంటి విధంగా ఆ తల్లి మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా శిరస్సు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. దేశం కోసం ఎంతో మందిని త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆరోపించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఈడీ కేసులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత తదితరులు పాల్గొన్నారు. राहुल गांधी जिंदाबाद, सोनिया राहुल गांधी जिंदाबाद, बीजेपी बीजेपी मोदी को हटाओ, देश को बचाओ, मोदी को हटाओ, देश को बचाओ, राहुल गांधी जिंदाबाद. అన్నా అన్నా ఇటు చూడలేనా మళ్ళీ పక్కన తీసుకోలే. ఓకే రైట్. बीजेपी बीजेपी नरेंद्र मोदी దేశానికి త్యాగం చేసిన ఫ్యామిలీకి కావాలనే భావి పీఎం రాహుల్ గాంధీ గారికి మరియు సోనియా గాంధీ గారికి ఈడీ వాళ్ళతో సతాయిస్తున్నారు. అసలు ఈ కేసు 2015లోనే క్లోజ్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఎందుకు తీస్తున్నారంటే రాహుల్ గాంధీ గారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారత్ జోడో అని పదయాత్ర చేస్తున్న ప్రతి స్టేట్లో 100 కిలోమీటర్లు నడిచి ప్రజలతో మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటా ఈరోజు బీజేపీ విధానం ఓన్లీ జీతాలు ఇస్తారని, ఎంప్లాయ్మెంట్ ఇస్తారని హిందూ ముస్లిం లేకుంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఒకటే పాఠంతో ఈ బీజేపీ నడుస్తుంది. ఈరోజు ఆల్రెడీ క్లోజ్ అయిన కేసుకి మళ్ళా రీఓపెన్ చేసి సతాయిస్తున్నారు. ఆల్రెడీ ఆ పేపర్ మన స్వాతంత్రం వచ్చిన ముందుకైనా ఆ పేపర్ న్యూస్ పేపర్స్కి వీళ్ళు సాయం చేస్తే ఈరోజు కావాలని ఆల్రెడీ సోనియా గాంధీ మేడం హాస్పిటల్లో ఉన్న తర్వాత సుగా వాళ్ళకి
యోగాతో శారీరక మానసిక ఉల్లాసం లభిస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా డేకి సంబంధించి సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయుష్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని మంత్రి ప్రారంభించారు. యోగాను జీవనంలో భాగంగా అలవాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. ముందుకు పోతాడు. యోగా అనేది ఒక ఆరోగ్య ప్రక్రియ. మానవ జీవితం ప్రారంభమైన మనిషి ప్రకృతితో మమేకమై ప్రకృతికి అనుకూలంగా తన శరీరాన్ని మార్చుకోవడం కొరకు ప్రారంభించుకున్న మనసు సృష్టించుకున్న ఒక ఆరోగ్య ప్రక్రియ యోగా. ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో అనేక ఛానళ్ళు కూడా ఈ యోగా ప్రక్రియను మనుషులు పాటిస్తూ ఉన్నారు. ప్రకృతి నుంచి వచ్చిన మనిషి ప్రకృతికి అనుకూలంగా మారాలి కాబట్టి తన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆయా కాలమాన పరిస్థితులను బట్టి తన శరీరానికి అనుకూలంగా మార్చుకోవడానికి అన్నింటికంటే ఎక్కువ ఉపయోగపడే ప్రక్రియ యోగా ప్రక్రియ. కొంచెం వేర్వేరు పద్ధతుల్లో వేర్వేరు పేర్లతో తెలుసుకున్నప్పటికీ కూడా పూర్వకాలం నుంచి తెలిసినట్టుగా ఈ యొక్క ఆరోగ్య ప్రక్రియను మానవాళి కొనసాగిస్తూ ఉంది. వ్యక్తులుగా మనుషులు ఎవరికి వాళ్ళు ఏ ఇతర యంత్ర పరికరాల లేకుండా ఏ ఇతర వచ్చే పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీల వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని మహాజన సోషలిస్టు పార్టీ సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ కందుకూరి సోమన్న మాదిగ డిమాండ్ చేశారు. గురువారం చిలుకూరు మండల కేంద్రానికి చేరుకున్న మహాసంగ్రామ పాదయాత్రలో ఆయన పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ ఏపూరి రాజు, వడ్డెపల్లి కోటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ పట్ల మొండి వైఖరి అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వంపై జాతీయ రహదారుల దిగ్బంధనాన్ని వర్ధిల్లాలి. సామాజిక పరివర్తకులు మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం జయప్రదం చేయండి. మాదిగల సంగ్రామ మహాపాదయాత్రను వర్ధిల్లాలి. మాదిగల ఐక్యత. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, బాబు జగజీవనరావు గారికి జోహార్. బాబు జగజీవనరావు గారికి ఏపీసీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్ సమావేశాల వెంటనే ప్రవేశపెట్టాలి. ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్ సమావేశాల వెంటనే కొట్టాలి. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం కొట్టాలి. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం కొట్టాలి. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం జయప్రదం మాదిగ సంగ్రామ మహాపాదయాత్రను జయప్రదం మాదిగ సంగ్రామ మహాపాదయాత్రను కొట్టాలి. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి చిలుకార్ నగర్లోని పలు కాలనీలలో పర్యటించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఆయన స్వయంగా రోడ్లపై ఉన్న మట్టిని తొలగించారు. అక్కడ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్య, కరెంటు పోల్స్ తదితర సమస్యలపై వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ కార్పొరేటర్ గీతా ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మార్చేస్తాడు వారం రోజులలో కొత్త పోలు ఏమని చెప్పారు ఎమ్మెల్యే గారు. తీసేసి కొత్త పోలు అక్క అట్లా బాగా అక్క
నీళ్లు రావలేకపోతుండే అని చెప్తున్నారు. దాన్ని పైప్ లైన్ కూడా క్లియర్ చేసుకుని ఈరోజు నీళ్లు కూడా క్లియర్ ఇవ్వడం జరుగుతుంది. నీటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. మరి అదేవిధంగా రోడ్లు కూడా చేసుకున్నాం. ఒకటి డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉన్న వ్యవస్థలో 20 లక్షలతోటి డ్రైనేజ్ వ్యవస్థను కూడా మరి చేసుకున్నాం. తర్వాత దానికి సంబంధించిన డ్రైనేజ్ పైప్ లైన్లు ఏవైతే రోడ్డు డ్యామేజ్ కాబట్టి అది కూడా వేయాలని చెప్పి ఇప్పుడే అధికారులతో మాట్లాడడం జరిగింది. అది కూడా రోడ్లు శాంక్షన్ ఇవ్వాలని చెప్పి జడ్సీ గారు కూడా చెప్పడం జరిగింది. అది తొందరలోనే అవి కూడా అయిపోతాయి. మరి ఇక్కడ ఉన్న చెత్త చెదారం ఏం లేకుండా ఎక్కడెక్కడ నీట్గా ఉంచుకోవాలి. మన ఇల్లుతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి. వచ్చేది వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కడ కూడా మరి వాటర్ ఎక్కడైతే స్టాగ్నెట్ అవుతుందో అక్కడ దోమలు మరి లార్వా లాంటివి వచ్చి దోమలు పుడతాయి. కాబట్టి దోమలు లేకుండా ఉండాలంటే మన ఇంటి చుట్టూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా స్పందించడం జరుగుతుంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అలాగే కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కుమారకుంటలో మరి మన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారితో మరి ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి మేము ప్రతి గల్లీలో పర్యటించడము, మరి ఇక్కడున్న ప్రజలు వారి సమస్యలు వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ రోడ్స్ కానీ డ్రైనేజ్ది కానీ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి చెప్పడం జరిగింది. మరి అవన్నీ డిపార్ట్మెంట్ వాళ్ళు నోట్ చేసుకోవడము, మరి అలాగే ఎమ్మెల్యే గారు మా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మరి అవి తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా క్లియర్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది కొంచెము, మరి అవి కూడా ప్రతి ప్లేస్లో చెక్ చేసుకుంటూ మరి ఆ వాటర్ కూడా మరి అందరికీ అందేలా చూస్తామని చెప్పేసి కూడా జీఎం గారు చెప్పారు. మరి అలాగే ఇక్కడ వచ్చేసి కొన్ని సీసీ రోడ్స్ కావాలని కొంచెం చెప్పడం జరిగింది. అలానే సీవరేజ్ లైన్స్ పోల్స్ వాళ్ళన్నీ కొన్ని కంప్లైంట్స్ చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ఎమ్మెల్యే సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్లీగా ఇది స్పాట్గా పని చేయాలి, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇది ఇమీడియట్గా మీరు టేకప్ చేయాలి. అలానే ఇంకా మిగతా వర్క్స్ కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. గవర్నమెంట్ ఎమ్మెల్యే సార్ కూడా జడ్సీ మ్యాన్తో మాట్లాడి తొందరగా శాంక్షన్స్ ఇవ్వడం అనేది రోడ్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్య ఆరోగ్య విధానంపై ప్రత్యేక కసరత్తు. పరిగిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ప్రారంభించిన హరీష్ రావు. కృత్రిమ కొరత సృష్టిస్తున్న పెట్రోల్ బంకు డీలర్లు, నిద్రపోతున్న సివిల్ సప్లై యంత్రాంగం. సాలార్జంగ్ మ్యూజియం ను సందర్శించిన గవర్నర్. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న తమిళిసై. రాజ్భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ నిరసన. రేణుకా చౌదరి ఎస్ఏ కాలర్ పట్టుకోవడంతో ఉద్రిక్తత. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.